మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. లాస్ట్ 16వ తారీఖు నుంచి తిరుమలలో భక్తులు పోటెత్తారు. వీక్ డేస్లో దాదాపు 1,00,000 మంది వస్తున్నారు. రోజుల్లో ఎలా దర్శనం చేపించవచ్చు, వీకెండ్స్లో కూడా ఎలా దర్శనం చేపించు అని ఆ రోజు పూజ టైం అయిపోయిన తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా మనకి దర్శనానికి టైం అవైలబిలిటీ ఉంటుంది. దాన్ని బట్టి ఆన్లైన్ బాను, శ్రీవాణి బాను, లేకపోతే డోనర్స్ బాను కొంత టైం మిగిలిని మనం సర్వదర్శనానికి మాత్రము కేటాయించడం జరుగుతుంది. అయితే మ్యాక్సిమం మనం ఈ దర్శనంలో టైం సేవ్ చేసి సర్వదర్శనానికి ఎక్కువ టైంని కేటాయించడం జరుగుతుంది. దానివల్ల ఒక రోజు సర్వదర్శనంలో 37,000 నుంచి 40,000 మంది టికెట్ లేని వాళ్ళకే దర్శనం చేపిస్తారు. దాదాపు మోర్ దెన్ 60%, 70% టికెట్ లేని వాళ్ళకి మాత్రమే ఎక్కువ స్లాట్ లేని వాళ్ళకే దర్శనం చేపించడం జరుగుతుంది. అయితే కొంతమంది భక్తులు సర్వదర్శనంలో ఎంత టైం అవుతుందో తెలియకుండా వచ్చి వెయిట్ చేసి అంతకుముందు ఎప్పుడు కూడా సర్వదర్శనంలో రాలేదు, అందుకని ఇప్పుడు గొడవ చేస్తే ఒకవేళ ఫాస్ట్ గా దర్శనం చేపిస్తామని అనే పద్ధతిలో చెప్తున్నాడు. అతను కూడా నిన్న రాత్రి మాట్లాడిన ఒక వ్యక్తి కూడా అట్లా గొడవ కాదు, దానికి ఒక పద్ధతి, సీక్వెన్స్, దాని ప్రకారమే ఉంటుంది. టెంపుల్ షెడ్యూల్ మొత్తం కూడా డిజైన్ అయి ఉంటుంది, కేటగిరీస్ వైజ్ ఎవరికి ఎప్పుడు దర్శనం చేపించాలి. అయితే దీంట్లో ఎఫిషియెంట్ సిస్టమ్ ద్వారా దాదాపు 2 hours మనం అడిషనల్ గా సేవ్ చేసుకొని అది కూడా సర్వదర్శనానికి కేటాయిస్తాం. దాదాపు 11 గంటలు 12 గంటలు మనం సర్వదర్శనానికే కేటాయించడం జరుగుతుంది. ఇదంతా కూడా ఎఫిషియెంట్ సిస్టమ్ ద్వారా, క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా, అలానే టెక్నాలజీ వాడుకొని మనం ఎప్పటికప్పుడే కూడా ఎక్కడ క్యూ లైన్ ఎక్కడ టైట్ గా ఉంది, ఎక్కడ తక్కువగా ఉందని కూడా చూసుకుంటూ ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చాలా పగడ్బందీగా ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దానికి కూడా మీరందరూ కూడా మీడియా వాళ్ళకి కూడా మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు సిస్టమ్ చూస్తున్నారు, మీ అందరూ కూడా ఇక్కడ సిస్టమ్ తెలుసు, ఎంత ఎఫిషియెంట్ గా చేస్తున్నామో కూడా మీకు తెలుసు. ఇప్పుడు కూడా లాస్ట్ 1 week లో మనం అనుకున్న టార్గెట్ కంటే ప్రతిరోజు 10,000 మందిని అడిషనల్ గా దర్శనం చేపిస్తాం. 10,000 మంది అడిషనల్ గా దర్శనం చేయించమంటే దాని వెనక చాలా మంది కృషి, పట్టుదల, ఆఫీసర్స్ యొక్క డెడికేషన్, ఇన్వాల్వ్మెంట్ ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీరు కూడా చూడండి, ఎవరైనా చెప్పారని ఫాల్స్ న్యూస్ వెంటనే రాయొద్దండి, అది వెరిఫై చేయండి. అందరూ అవైలబిలిటీలో ఉన్నారు, ఆఫీసర్స్ అందరూ కూడా, ఇక్కడ హెచ్ఓడీస్ అందరూ కూడా ఎప్పుడు అవైలబిలిటీ. వాడిని ఇలా అంటారు నిజమా? ఫుడ్ తిని చేయగడుకొని ఫుడ్ దొరకలేదు అని అన్నాడు అనుకో ఎవరన్నా, మరి మీరు ఎలా రాస్తారు? మన దగ్గర వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి, మీరు వెరిఫై చేయాలి కదా. బై ద టైం మీరు ఫాల్స్ న్యూస్ చేస్తే మనం చేసిన కృషి అంతా కూడా మీరు డిఫీట్ చేస్తే ఎట్లా అండి? ఇదంతా కూడా మీరు చూడాలి. మా దగ్గర అన్ని వీడియో 4,000 కెమెరాలు ఉన్నాయి. ఎవరైనా అబద్ధం చెప్పినా కానీ 4,000 కెమెరాల ద్వారా రిట్రీవ్ చేసి మీకు పోస్ట్ మేము చూపించగలం, అంత పకడ్బందీ వ్యవస్థ ఉంది. సో మీరు అందరూ కూడా నిజాలని ప్రచారం చేయండి, అబద్ధాలు మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం చేయొద్దని. ఎలా క్రెడిబిలిటీ ఇష్యూ తర్వాత మేము ఎలా వీడియో రిలీజ్ చేస్తాం, వాళ్ళు ఏ టైంలో ఎక్కడ ఫుడ్ తీసుకున్నారు, ఏ టైంలో ఎంటర్ అయ్యారు, వాళ్ళకి వేరే అదర్ మోటివ్స్ ఉన్నాయా, ఇట్లా కాల్ చేయటంలో వాళ్ళ ఓన్ ఫ్రస్ట్రేషన్ ఉందా, ఇదా కూడా మనకి స్లాటెడ్, నాన్ స్లాటెడ్, స్లాట్ లేని వాళ్ళకి ఒకటి, ఇలా మనకి పకడ్బందీ సిస్టమ్ ఉందా, దాని ప్రకారమే రన్ చేయడం జరుగుతుంది. మీరు చూసారు చరిత్రలో జరిగిన విధంగా మనం దాదాపు 92,000 మందికి లాస్ట్ సండే చేపించాం. మామూలుగా అయితే సండే 79,000 మందికి చేపిస్తాం. అంటే 92 మంది చేపించామంటే ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తే 92 చేయాలి. ఎక్కడికక్కడ ఎక్కడ కూడా మళ్ళీ మీకు మన టెంపుల్ ఓల్డెస్ట్ టెంపుల్, 13th, 14th centuryలో ఫినిష్ అయిన టెంపుల్, దాంట్లో ఇంత మందిని చేయాలి, ఒకే ఎంట్రీ ఒకే ఎగ్జిట్ ఉంటుంది, చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆఫీసర్స్ అక్కడ ఉండి పకడ్బందీగా చేయటం వల్లనే సక్సెస్ అయ్యాం. మీరందరూ కూడా ఉన్నది రాయండి, చూడండి. ఆ కౌంటర్లో రిజర్వ్ ఫుడ్ కూడా ఉంది, బటర్ మిల్క్ ఇంకా అంతకంటే ఏం కావాలి. అలాగే క్యూ మూమెంట్ కూడా ఎక్కువ చూపిస్తాం. ఇప్పుడు మనం ఒకవైపు కొన్ని సేవలు నడుస్తున్నా కానీ సామాన్య భక్తులు ఉపయోగపడాలని సేవలు లోపల జరుగుతుంటే బయట నుంచి దర్శనం చేపిస్తాం. రెండు జరుగుతున్నాయి, ఒకవైపు సేవలు జరుగుతున్నాయి, రిలీజియస్ పర్పస్గా సేవలు జరగాలి, అలానే బయట క్యూ కూడా భక్తులకు దర్శనం చేపిస్తాం.
సో ఇంత ఎఫిషియెంట్ గా అతను కామెంట్ చూస్తుంటే ఎవరో ప్రేరేపించినట్టు అనిపిస్తుంది. ఆ పర్సన్ ఎవరైనా ఐడెంటిఫై చేసాం. అతను కూడా స్లోగన్ ఇప్పిస్తూ చేతులు ఎత్తండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాడు. అతనిలో బోనఫైడ్ లేదు. అతనే తర్వాత బయట మన కొంతమంది అడిగారు, ప్రెస్ మిత్రులే అడిగితే తర్వాత మాకు కూడా వచ్చింది. అతనే చెప్తున్నాడు, నాకు హెల్త్ బాగాలేదు, ఫ్రస్ట్రేషన్ ఉంది. నేను ఎప్పుడు కూడా స్లాట్ పెట్టుకొని వచ్చేవాడిని, ఫస్ట్ టైం స్లాట్ పెట్టుకోకుండా వచ్చాను, దానివల్ల నాకేమో అర్థం కాకుండా నేను ఇలా మాట్లాడాను, ఐఎమ్ సారీ అని చెప్పి అతను చెప్పాడు. మీ వల్ల ఎవరో క్లిక్ చేసి నెగిటివ్ కామెంట్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కూడా తప్పు. ఇది జనాల నమ్మకానికి సంబంధించిన విషయం, దైవత్వానికి సంబంధించిన విషయం. దీంట్లో అబద్ధాలను ప్రచారం చేయడం అనేది చాలా నైతికంగా కూడా చాలా తప్పు. ఇవి చేయకూడదు. దీని మీద లీగల్ గా ఏమైనా చేయొచ్చు అని కూడా మేము కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. యాక్చువల్ గా ఇలా అనాథరైజ్ గా వీడియోలు తీసుకుంటూ లేకపోతే క్యూ లైన్ లోకి ఎంటర్ అయ్యి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ లేని వాటిని ప్రలోభ పెడుతూ వాళ్ళతో స్లోగన్ నింపించడం కూడా తప్పని సందర్భంగా తెలియజేస్తాం. అవి కూడా మేము లీగల్ గా కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. లాస్ట్ టైం మీటింగ్ చేసేటప్పుడు కూడా మేము అనుకున్నాం కొన్ని గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయాలి. ఎవరు ఎక్కడ పడితే అక్కడ రెస్పాన్సెస్, ఎక్కడ పడితే అక్కడ ఎంటర్ అయ్యే అవకాశం లేదు. అది టీటీడీ ప్రాపర్టీస్. ఎవరైనా ఎంట్రీ కావాలంటే దాని పర్మిషన్ తీసుకొని ఎంట్రీ అయ్యి వాళ్ళు వీడియోలు తీసుకోవాలి. అంతేగాని దారిని పోతే వీడియోలు తీస్తూ ఎంకరేజ్ చేస్తూ దాన్ని లేని వాటిని ఉన్నత ప్రచారం చేయడం కూడా తప్పని సందర్భంగా తెలియజేస్తూ. సో ఇప్పుడు చూసారు, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఒక రౌండ్. అన్ని కౌంటర్లు చెక్ చేశాను, అన్ని చోట్ల బ్రేక్ఫాస్ట్ చేశాను. అలానే అన్ని కౌంటర్లు చెక్ చేశాను, అన్ని చోట్ల రిజర్వ్ ఫుడ్ 12 o'clock ఇచ్చే ఫుడ్ ఆల్రెడీ ఉంది. ఈ మధ్యలో పిల్లలుంటే మిల్క్ ఇస్తున్నారు, పెద్దవాళ్ళంటే బటర్ మిల్క్ తీసుకుంటారు. సో మనం మీకు ఇంట్లో కూడా చేయలేనంత సేవలో టీటీడీ ఇనిషియేటివ్ తీసుకొని చేస్తుంది. దాంట్లో ఆఫీసర్స్, విజిలెన్స్ సిబ్బంది, అలానే శ్రీవారి సేవలు కూడా రౌండ్ ద క్లాక్ పనిచేస్తున్నారు. షిఫ్ట్లు వారీగా చేసి 4 షిఫ్ట్లుగా అందరూ కూడా రౌండ్ ద క్లాక్ పనిచేసి చాలా కష్టపడుతున్నాడు. యాక్చువల్గా మీరు దైవ దర్శనానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా కొంచెం వెయిట్ చేయండి, ఓపిక పట్టండి. ఎందుకంటే 1,20,000 మంది భక్తుల్ని చేయాలంటే ఒక 14th 15th సెంచరీలో కట్టిన టెంపుల్లో చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అవన్నీ కూడా మేము కూడా ఎప్పటికప్పుడు క్యూ లైన్ ఎంటర్ అయ్యేటప్పుడు మేము ఆ కాషన్ ఇస్తున్నాం. ఇప్పుడు 20 గంటలు పడుతుంది, 22 గంటలు పడుతుంది. మీరు వాళ్ళు అలా అనుకుంటే పిఎస్సికి వెళ్ళి ఉండొచ్చు, మళ్ళీ తర్వాత క్యూ లైన్ తగ్గిన తర్వాత వచ్చి జాయిన్ కావచ్చు. అది కూడా సలహా ఇస్తుంది. కానీ చాలా మంది భక్తులు మేమే వెయిట్ చేస్తాము, మేమే లోపల ఉంటాము, వెయిట్ చేసిన నో ఇష్యూస్ అని చెప్పడం వల్ల అలో చేస్తాం.